ఆల్ ఆఫ్ యూ సేఫ్ షాప్ సూపర్ ఛార్జ్ బిజినెస్ ప్లాన్ స్వాగతం సుస్వాగతం. కంపెనీ పేరు సేఫ్ షాప్, సింపుల్గా సేఫ్ షాప్ అంటాము. ఫుల్ నేమ్ వచ్చేసి సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి A3/24 జనక్పూర్ న్యూఢిల్లీలో ఉంది సార్. సింగిల్ హెడ్ ఆఫీస్ అనమాట. 2001లో స్టార్ట్ అయింది. అండర్ కంపెనీస్ యాక్ట్ 1956 యాక్ట్ ప్రకారంగా మన కంపెనీ రిజిస్టర్ అయి ఉంది సార్. ఎట్లయితే ఒక లీగల్ కంపెనీకి డాక్యుమెంట్స్ కావాలనో అవన్నీ సార్ మన కంపెనీకి పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. లీగల్ పరంగా పాన్ కార్డ్ కానివ్వండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానివ్వండి, FSSAI కానివ్వండి, ఇవన్నీ సార్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. డ్రీమ్స్ ఆఫ్ లైఫ్, మనం బయట ఏ వర్క్ చేసినా సార్ డ్రీమ్ గురించి చేస్తుంటాం అనమాట. ఒక్కసారి మీరు ఆలోచించండి సార్, మనం చేసే బయట వర్క్లో మనకి ఇవన్నీ నెరవేరుతూ ఉన్నాయా? నెరవేరుతూ ఉంటే ఓకే సార్. లేదంటే మన కంపెనీ ఏమంటుందంటే, మనం బయట పని చేసుకుంటూ ఇక్కడ ఒక 3-4 ఇయర్స్ చేసుకోగలిగితే మనం ఇక్కడ ఉన్న అన్నీ నెరవేర్చుకోవచ్చు అనమాట చిన్న చిన్నగా. మన కంపెనీ డైరెక్టర్స్ 2001లో 5 మంది డైరెక్టర్లతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 2 కోట్లు క్రాష్ చేసింది సార్. దానికి కారణం ఏమంటే సార్, మన కంపెనీ తన ఓన్ బ్రాండ్స్ పాటు వరల్డ్ వైడ్ అనమాట, వరల్డ్ వైడ్ బ్రాండ్ టైప్ పనిచేస్తూ ఉంది. లైక్ రిలయన్స్ కానివ్వండి, రైమాండ్ కానివ్వండి, గ్రాస్మా, ప్రభా, ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్ల టైప్ పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే, ఒక్కసారి షాపింగ్ చేసుకోవాలి సార్. ఎట్లయితే మనం బయట షాపింగ్ చేస్తుంటాం కదా, ఒక్కసారి ఇక్కడ షాపింగ్ చేసుకోవడం వల్ల మనకు బ్రాండెడ్ ప్రోడక్ట్తో పాటు ఒక బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది అనమాట. ఇక్కడ మనకు మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. శ్రీ రవిశంకర్ గురుదేవ్ గారు కూడా ఇక్కడ ఉన్నారనమాట. అండ్ కిరణ్ బేడే మేడం కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఇక్కడ. ఈ విధంగా సార్ ఇక్కడ ఎలాంటి వస్తువులు ఉంటాయి సార్, ఏముంటాయంటే ఫ్యాషన్ రిలేటెడ్ షర్ట్లు, ప్యాంట్లు, జీన్స్ ప్యాంట్లు, రైమాండ్ సూట్స్ అండ్ ఇలాంటి జీన్స్ ప్యాంట్స్ కానీ, జనోకి సంబంధించిన జీన్స్ ప్యాంట్స్ కానివ్వండి, బెల్ట్స్, ఇలాంటివి అనమాట ఫ్యాషన్లో ఉంటాయి. అండ్ లేడీస్ కోసం డ్రెస్సెస్ ఉన్నాయి సార్. పంజాబీ డ్రెస్సెస్ కానివ్వండి, సూట్స్ కానివ్వండి. అండ్ శారీస్ ఉన్నాయి, డిజైనర్ శారీసు, పట్టు శారీస్. అండ్ స్కాచ్ మోడర్ రైమాండ్ సంబంధించిన టీషర్ట్స్ ఉన్నాయి సార్. జనో సంబంధించిన జీన్స్ ప్యాంట్స్ ఉన్నాయి. ఇవి కూడా తీసుకొని ఇక్కడ మనం జాయిన్ అవ్వచ్చు. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ సార్ లేడీస్ కోసం. ఇవి కూడా తీసుకొని మేము ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఫుట్వేర్, స్లిప్పర్, షూస్, చెప్పల్, ఇలాంటివి అనమాట. ఇవి కూడా మనం ఇక్కడ తీసుకొని షాపింగ్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు సార్. కిచెన్ వేర్, క్యారీలు, కుక్కర్లు, డిన్నర్ సెట్స్, కడాయి, ఇలాంటివి అనమాట. ఇది మైకాసా అనేసి సార్ వరల్డ్ వైడ్ బ్రాండ్ అనమాట. ఇలాంటి ప్రొడక్ట్స్ మన కంపెనీలో అవైలబుల్ ఉన్నాయి. ఇవి కూడా మనం ఇక్కడ తీసుకొని జాయిన్ అవ్వచ్చు సార్. బ్యాగ్స్ అండ్ ట్రావెలింగ్ సార్. స్కూల్ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్, ట్రోలీ బ్యాగ్, ఆఫీస్ బ్యాగ్స్, ఇలాంటివి అనమాట. పర్సనల్ కేర్లో చూసుకుంటే సార్ సబ్బులు, షాంపులు, క్రీములు, పేస్టులు, హెయిర్ ఆయిల్, ఇలాంటివి అనమాట. ఇవి కూడా మనం ఇక్కడ తీసుకొని జాయిన్ అవ్వచ్చు సార్. ఎడ్యుకేషన్ స్పిరిచువలిజం సార్, అంటే మన దగ్గర రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, హనుమాన్ చాలీసా ఉంది, అండ్ స్మార్ట్ స్టోర్ సార్ పిల్లల కోసం. దీని ఒక స్పెషాలిటీ ఏమంటే సార్, ఇది మనం ఓపెన్ చేసి రీడ్ చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఒక పెన్ ఉంటుంది సెన్సార్ ద్వారా, అది మనం దాని మీద పెట్టామంటే అదే మనకు చదివినిపిస్తుంది అనమాట. ఇలాంటి బుక్స్ తీసుకొని మనం ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. హెల్త్ కేర్ సార్, బీపీ, షుగర్, థైరాయిడ్, PCOD ప్రాబ్లమ్స్, మన దగ్గర మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి సార్. మనం ఇవి కూడా ఇక్కడ తీసుకొని జాయిన్ అవ్వచ్చు అనమాట. నోని ఉంది సార్, ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్ అనమాట. అండ్ మన సేఫ్ షాప్కి బ్రాండ్ అన్నమాట అనమాట సార్, ఎక్కువ సేల్ అవుతుంది. అండ్ ఇది మొత్తం 300+ రోగాలకు పనిచేస్తుంది. అండ్ షుగర్ వాళ్ళకు డైవా కేర్ ఉంది, ఇమ్యూనిటీ బూస్టర్ సార్ స్పిరులినా ఉంది. ఇలా మనం తీసుకొని జాయిన్ అవ్వచ్చు సార్. అండ్ గ్రోసరీ ఐటమ్స్, మిరప్పొడి, ధనియాల పొడి, కారం పొడి, ఇలాంటివి అనమాట. ఇవన్నీ సార్ నాకు ఒక మాట చెప్పండి సార్, ఇవన్నీ కొత్త మనకేమన్నా? నో, మనం బయట కొంటా ఉన్నాము. వీ హ్యావ్ 4 షాపింగ్ ఆప్షన్స్. మనం ఎక్కడ కొంటా ఉన్నామంటే MRP రేట్కి వెళ్ళేసి రిటైల్ షాప్కి వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉన్నాం. లేదు జనరేషన్ మారింది కాబట్టి సిటీకి వెళ్ళామంటే సూపర్ మార్కెట్లు, వీమార్ట్, కేమార్ట్ అని వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉన్నాం డిస్కౌంట్లకి. లేదంటే సార్ ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉన్నాం, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషోలలో. సార్ ఒక్కసారి నిజంగా ఒక మాట చెప్పండి సార్, ఇక్కడ కొనడం వల్ల మనకి ఏమైనా డబ్బులు వస్తూ ఉన్నాయా సార్? ఎవరికైనా వచ్చాయా సార్? నో. మనం ఎన్నాళ్ళైతే కొంటూ ఉంటామో అన్నాళ్ళు వాళ్ళు రిచ్ అవుతూ ఉన్నారు సార్.
ఇక్కడ కింద రాసి చూడండి సార్, జస్ట్ టు హ్యావ్ మేక్ ఏ డిసిజన్ ఫర్ ఓన్లీ షాపింగ్ ఇన్ సేఫ్ షాప్ అండ్ దిస్ ఈజ్ ది బెస్ట్ వే టు బికమ్ ఏ రిచ్. చూడండి, ఒక్కసారి సేఫ్ షాప్లో షాపింగ్ చేయడం వల్ల రిచ్ అయ్యే అవకాశం ఉందంట. ఎస్, నిజం సార్. సేఫ్ షాప్లో షాపింగ్ చేయడం వల్ల మనకు ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తారు, ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ మన ఇంటికి వస్తుంది, ప్లస్ మనం ఇక్కడ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు సార్. మీకు డౌట్ ఉంటుంది, ఎట్లా సార్ ఇన్కమ్ ఇస్తారు మీరు, బయట ఎవరు ఇయ్యరు, మీరు ఎందుకు ఇస్తారు, మీ కంపెనీ ఎందుకు ఇస్తుంది అంటే చూడండి సార్, బయట జరిగేది ట్రెడిషనల్ మార్కెటింగ్ సార్. ఎగ్జాంపుల్, ఒక 100 రూపాయల పౌచ్ ఉంది, మొబైల్ పౌచ్, అది ఎక్కడో ఫ్యాక్టరీలో తయారవుతుంది సార్. 35 రూపీస్ దానికి కాస్ట్ ఉంటే, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, మనకు తెచ్చి అమ్మేకి 100 రూపాయలు అవుతుంది. కారణం ఏమంటే సిఎఫ్ ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, రీటైలర్లు, వీళ్ళు కాకుండా మళ్ళీ పేపర్లు, యాడ్లు, దాన్ని ప్రమోట్ చేసేకే 65 రూపీస్ ఖర్చు వస్తుందన్నమాట. ఇలా ప్రతి 100 రూపాయల వస్తువు మీద మధ్యవర్తులు 65 రూపీస్ తీసుకుంటుంటారు సార్. కానీ సార్ మన కంపెనీలో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో ప్రోడక్టు, ఇక్కడ డైరెక్ట్ మనమే తీసుకోవచ్చు అనమాట. మనకు ఎవరు ఇక్కడ ప్రమోట్ చేయరు, ఎవరు ఇక్కడ మనకు అసోసియేట్ చేయరు అనమాట. ఓన్లీ ఇక్కడ మనమే తీసుకోవచ్చు అనమాట. మొబైల్ ద్వారా ఒకసారి షాపింగ్ చేసుకుని ఆన్లైన్లో మనమే తీసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ 65 రూపీస్ మధ్యవర్తి తీసుకునే అమౌంట్ ఉందో, ఇది మనమే తీసుకోవచ్చు అనమాట. ఎట్లయితే మనం షాపింగ్ చేస్తూ ఉన్నామో, మన ఫ్రెండ్స్, మన బంధువులు వాళ్ళు కూడా బయట షాపింగ్ చేస్తూ ఉంటారు సార్. ఒక్కసారి చెప్పడం వల్ల వాళ్ళు కొనుక్కుంటే ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు, మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. వాట్ టు డూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ బిజినెస్ సార్? ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? ఇన్వెస్ట్మెంట్ అనమాట. జీరో ఇన్వెస్ట్మెంట్ సార్. మన బిజినెస్ కోసం అయితే జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట. లైఫ్లో ఒక్కసారి షాపింగ్ చేసుకోవాలా అంటే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది సార్. ముందు వివరిస్తాను. రిస్క్ అంటారా సార్? ఏమైనా రిస్క్ ఉందా సార్ షాపింగ్ చేయడంలో? పండగ వచ్చిందంటే మనం బట్టలు వెళ్ళి కొంటాం 10-20 వేలకి. ఒక్కసారి మనం జస్ట్ షాప్ మార్చి మన దగ్గర కొంటా ఉన్నాం, జస్ట్ దుకాణం మారుస్తూ ఉన్నాం అంతే. మనం ఇక్కడ అండర్ ప్రాబిలిటీ సార్ అన్లిమిటెడ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు. జస్ట్ అనలైజ్ చేసుకోవాలి సార్, సెలెక్ట్ చేసుకోవాలా అండ్ షాపింగ్ చేసుకుని ప్రమోట్ చేయాలి సార్. ప్రమోట్ అంటే మనం ఎన్నెన్నో బయట ప్రమోట్ చేస్తూ ఉంటాం, ఫలానా స్కూల్ బాగుంటుంది, ఫలానా కాలేజ్ బాగుంటుంది అనేసి. జస్ట్ ఇక్కడ ప్రమోట్ చేయాలంతే. ఎట్లయితే మనం షాపింగ్ చేసుకున్నామో మనకు ఆ ప్రోడక్ట్ నచ్చితేనే మనం ప్రమోట్ చేయాలి సార్. ఇలా చేయడం వల్ల ఇన్కమ్ వస్తుంది. ఎగ్జాంపుల్, మీరు షాపింగ్ చేసుకున్నారు, లెఫ్ట్లో ఏ పర్సన్ షాపింగ్ చేసుకున్నారు మీ ఫ్రెండు, బి పర్సన్ మీ ఫ్రెండ్ షాపింగ్ చేసుకున్నాడు 200 BV 200 BVకి. BV అంటే బిజినెస్ వాల్యూమ్ సార్. మీరు ఒక్క BV మీ సేల్ చేస్తే కింద మీ లెఫ్ట్ రైట్లో ఒక్క BV సేల్ అయితే మీకు 2.5 రూపీస్ కమిషన్ వస్తుంది అనమాట. ఈ విధంగా లెఫ్ట్లో 200 BV, రైట్లో 200 BV సేల్ అయింది. 200 BV ఇంటూ 2.5 రూపీస్ అంటే 500 రూపీస్ అమౌంట్ అవుతుంది. ప్లస్ సెల్ఫ్ రిఫరెన్స్ 200 రూపీస్ వస్తుంది అనమాట. ఈ విధంగా 700 రూపీస్ లెఫ్ట్లో, 700 రూపీస్ రైట్లో తీసుకోవచ్చు సార్. ఈ విధంగా మీరు 1400 రూపాయలు ఒకే వారంలో తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఆలోచించండి సార్, మీ ఇంటికి మీ వస్తువులు వచ్చేసాయి, మీరు జస్ట్ రిఫర్ చేయడం వల్ల అకౌంట్లో మీకు 1400 రూపీస్ ఇన్కమ్ వచ్చేసింది. బట్ ఏమైనా జరుగుతుంది సార్ ఇక్కడ? నో సార్, ఇక్కడ జరగదు అనమాట. ఈ తర్వాత ఎలా సార్ అంటే పవర్ ఆఫ్ టీమ్ వర్క్ సార్. ఇక్కడ మీరు షాపింగ్ చేసుకున్నారు, మీ ఫ్రెండ్స్ ఇద్దరు షాపింగ్ చేసుకున్నారు, మీరు బిజీ అయిపోయారు. మీ ఏ అనే ఫ్రెండు, బి అనే ఫ్రెండ్ యాక్టివ్గా ఉన్నారు సార్. వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇద్దరిని అర్థం చేశారనుకోండి, కంపెనీ వాళ్ళకు 1000 రూపాయలు, ఈమెకు 1000 రూపాయలు ఇస్తూ మీకు 2000 రూపాయలు ఇస్తారు సార్. ఈ విధంగా లెఫ్ట్లో 10 మంది, రైట్లో 10 మంది షాపింగ్ చేసుకుంటే 10,000 తీసుకోవచ్చు. ఇలా 100 మంది షాపింగ్ చేసుకుంటే 1,00,000 కూడా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. 1 lakh కూడా తీసుకోవచ్చు. రేషియో 1:1 సార్. లెఫ్ట్ రైట్ బిజినెస్ జరిగితేనే ఇన్కమ్ ఇస్తారు. 7 హెవెన్ సార్. మన కంపెనీ 2024 నుంచి సూపర్ టాప్ బిజినెస్ ప్లాన్లో 7 హెవెన్ తెచ్చిందనమాట. అంటే లెఫ్ట్లో 100 BV, రైట్లో 100 BV సేల్ అయింది, 500 + 500 ఇస్తారు. ఒకవేళ 200 BV 200 BV సేల్ అయింది, 1000 + 1000 అనమాట. ఇలా మనం హయ్యెస్ట్గా సార్ 1400 BV లెఫ్ట్లో, 1400 BV రైట్లో జరిగింది, 7000 వస్తుంది. ప్లస్ 7000 కమిషన్ అనమాట. 7000 కమిషన్, 7000 ఎక్సైన్ అనమాట. ఇలా తీసుకోవచ్చు మనం ఇక్కడ హయ్యెస్ట్గా. ఇక్కడ మనం నెలకి పార్ట్ టైమ్గా సార్ 200 BV లెఫ్ట్లో, 200 BV రైట్లో, ఇలా మనం జస్ట్ వీక్లీ 2 సేల్స్, ఒకటి లెఫ్ట్లో ఒకటి రైట్లో చేసామనుకోండి, ఆ వీక్ 2000 రూపాయలు వస్తుంది. ఈ విధంగా 4 వారాలు చేస్తే సార్ 8000 రూపాయలు ఇక్కడ పార్ట్ టైమ్గా తీసుకోవచ్చు అనమాట.
అండ్ సెకండ్ అనమాట 3 సేల్స్ లెఫ్ట్లో 3 సేల్స్ రైట్లో, అంటే 200 BB నుంచి 3 సేల్స్ లెఫ్ట్లో 600 BB లెఫ్ట్లో 600 BB రైట్లో జరిగింది అనుకోండి, మనకు ఆ వారం 6,000 వచ్చింది. ఈ విధంగా సార్ 4 వారాలు చేసుకుంటే 24,000 ఇక్కడ తీసుకోవచ్చు మనం పార్ట్ టైంగా. ఒకవేళ 4 DDs అంటే 4 సేల్ లెఫ్ట్లో 4 సేల్ రైట్లో 800 BB లెఫ్ట్లో 800 BB రైట్లో జరిగింది అనుకోండి, ఒక వారానికి 4 సేల్స్ జరిగాయి అనుకోండి, మీకు అదే వారం సార్ 8,000 వస్తుందన్నమాట. ఈ విధంగా కంటిన్యూగా మీరు 4 వీక్స్ చేశారు, ఆ మంత్ మీరు పార్ట్ టైంగా 32,000 తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ 32,000 తీసుకోవచ్చు పార్ట్ టైంగా. ఇది లాస్ట్ ల్యాబ్ సార్. 7 సేల్స్ రైట్లో 7 సేల్స్ లెఫ్ట్లో అనమాట. ఈ విధంగా 1400 BB లెఫ్ట్లో 1400 BB రైట్లో జరిగింది. 7 సేల్స్ జరిగాయి అనుకోండి, ఆ వీక్ మీకు 1400 రూపీస్ వస్తుంది సార్. ఈ విధంగా మీరు 4 వీక్స్ చేశారంటే 56,000 మీరు ఇక్కడ పార్ట్ టైంగా తీసుకోవచ్చు సార్. ఒక నెలకి మీరు చేసే బయట వర్క్ దీనికి సంబంధమే లేదు సార్. మీ వర్క్ మీరు చేసుకుంటూ పార్ట్ టైంగా ఒక వారానికి మీరు 7 సేల్స్ తెచ్చారనుకోండి, మీకు ఆ మంత్కి 56,000 వస్తుందన్నమాట. మీకు డౌట్ ఉంటుంది సార్, ఎట్లా సార్ పేమెంట్ ఎప్పుడు ఇస్తారు, అంతా బాగుంది. మంది వీక్లీ పేమెంట్ సిస్టమ్ సార్. మంది వీక్లీ అనమాట. ఏదైతే మన సేల్స్ ఉన్నాయో అదే వీక్ కౌంట్ అవుతుంది సార్. అదే వీక్ మనకి ఇక్కడ ఇన్కమ్ ఇచ్చేస్తారు. TDS ద్వారా మనకు పాన్ కార్డ్ ఉంటే 2% ట్యాక్స్ కట్ అవుతుంది. వితౌట్ పాన్ కార్డ్ 20% సార్. ఇది మనకు కట్టే 100% సార్ వైట్ మనీ మన అకౌంట్కి వస్తుంది అనమాట. సార్ ఇక్కడ చూడండి, మీరు ఇట్లా ఎన్నాళ్ళు చేయాలి సార్, మనము ఇద్దరిని చేయాలా వాళ్ళిద్దరిని చేయాలా, ఏమైనా స్టాలినా ఇది అంటే నో సార్. జస్ట్ మనము ఒక 2 years లేదు సార్. మనం ఇంకా మనకు సింపుల్గా మన 1 year ప్లాన్ ఉంది మనకు. ఎగ్జాంపుల్ చూడండి, 1 monthలో మీరు ఒక సేల్ తెచ్చారు సార్. ఒక మంత్లో 200 BBకి మీరు 2 సేల్స్ తెచ్చారు ఒక మంత్కి. మీకు ఆ మంత్ సార్ 1000 రూపాయలు వస్తుంది. ఇలా సెకండ్ మంత్ 200 BB ఇంటూ ఉన్న ఇద్దరు చేశారనుకోండి, మనకు 800 BB అవుతుంది, 2,000 రూపాయలు వస్తుంది. ఈ విధంగా థర్డ్ మంత్కి 4,000 వస్తుంది, ఫోర్త్ మంత్కి 8,000 వస్తుంది. ఇలా జస్ట్ సార్ ఇలా చేయడం వల్ల ఇద్దరు ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళిద్దరు చేయడం వల్ల ఒక్క సంవత్సరానికి మన కింద 8,190 షాపింగ్ చేసుకుంటారు సార్. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, ఒక్క సంవత్సరానికి ఇక్కడ మనం అక్షరాల 40,96,000 తీసుకోవచ్చు సార్. 40,96,000 తీసుకోవచ్చు. సరే సార్, ఇంత జరగలేదు, ఇంత మనం యాక్టివ్గా చేయలేదు సార్. ఎప్పుడైతే మన టీమ్ సైజు 8,000 మంది అయిపోతారో, ఇక్కడ మనము కంపెనీలో డ్యామేజ్ ఇస్తుందన్నమాట. ఎప్పుడైతే మన టీమ్ సైజు 8,000 అవుతుందో, లెఫ్ట్లో 4,000 అండ్ రైట్లో 4,000 ఎప్పుడు అయిపోతుందో, మనకు అప్పటి నుంచి సార్ రాయల్టీ ఇన్కమ్ ఇస్తారనమాట. రాయల్టీ ఇన్కమ్ అంటే సార్, ఎప్పుడైతే మనం డైమండ్ అయిపోతాం ఇక్కడ నుంచి పర్ వీక్ 4 lakhs తీసుకోవచ్చు, పర్ మంత్ 16 lakhs తీసుకోవచ్చు, పర్ ఇయర్ 2.8 lakhs తీసుకోవచ్చు సార్. ఈ విధంగా ఎన్నాళ్ళు ఇస్తారు సార్ అంటే, మనం ఇక్కడ 3 generations తీసుకోవచ్చు సార్. మనకు, మన పిల్లలకి అండ్ వాళ్ళ పిల్లలకి మనం ఇక్కడ 3 తరాలు తీసుకోవచ్చు అనమాట. ఏదైనా ఇలాంటి బయట ఏదైనా మనకు వర్క్ ఉందా సార్, జస్ట్ ఒక 4th 5 చేసుకుంటే బయట ఎక్కడ లేదు సార్. జస్ట్ మనం ఇక్కడ ఒక 3-4 years చేసుకుంటే ఇంత ఇన్కమ్ మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. కంపెనీలో మళ్ళీ ర్యాంక్ ఇన్కమ్ ఉన్నాయి సార్. ర్యాంక్ 1 అంటారు, అంటే లెఫ్ట్లో 10 సేల్స్ రైట్లో 10 సేల్స్ అయిపోగానే మీకు ర్యాంక్ 1గా ప్రమోట్ చేసి 7,000 మళ్ళీ ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తారనమాట. ఈ విధంగా ర్యాంక్ 11 వరకు మనము ర్యాంక్ ఇన్కమ్ తీసుకోవచ్చు సార్. ర్యాంక్ 11 అయిపోయే లోపల మనం ఇక్కడ 20,66,000 ర్యాంక్ ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ మరి సూపర్ చార్జ్ బోనస్ ఉంది, ఇది మనం 3,55,000 తీసుకోవచ్చు. ఒకవేళ మనం టైంలో చేసుకుంటే ఇన్కమ్ తీసుకోవచ్చు మనం ఇక్కడ. గ్లోబల్ టిప్స్ అనమాట సార్. మనం ఇక్కడ ర్యాంక్ తగ్గట్టుగా ఫారెన్ వెళ్ళొచ్చు. ర్యాంక్ 4 కంప్లీట్ అయిపోయింది, నైన్తాల్ గోవా వెళ్ళొచ్చు. ర్యాంక్ 6 అయిపోయింది, మనం ఇక్కడ థాయిలాండ్ పోయి రావచ్చు అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. ర్యాంక్ 8 అయిపోయింది, దుబాయ్ వెళ్ళొచ్చు విత్ స్పోర్ట్స్, కంపెనీ ఫ్రీగా పంపిస్తుంది సార్. ఇలా ర్యాంక్ 9 అయిపోయింది, హాంకాంగ్ వెళ్ళొచ్చు. ర్యాంక్ 10కి మాల్దీవ్స్ వెళ్ళొచ్చు. ఇలా ర్యాంక్ 18 వరకు మనం ఇక్కడ టోటల్ గ్లోబల్ తిరగచ్చు అనమాట. మనం ఇక్కడ యాక్సిడెంటల్ సేఫ్ గార్డ్ సార్ మన కంపెనీ 2024 నుంచి కొత్తగా పెట్టింది అనమాట. ఇది
మనం ఫీల్డ్ వర్క్ చేస్తూ మనకి ఏమైనా జరిగింది, మనం ఇక్కడ రోడ్ యాక్షన్ ద్వారా చనిపోయామనుకోండి, ర్యాంక్ 7లో ఉన్న వాళ్ళకి 4 లక్షలు ఇస్తారు, ర్యాంక్ 11లో ఉన్న వాళ్ళకి 25 lakhs ఇస్తారు సార్. ఇలా ర్యాంక్ తగ్గట్టుగా ఇన్కమ్ ఇస్తారు. ఆ తర్వాత ఏదైతే మన లాగిన్ ఐడి ఉందో అది మన ఫ్రెండ్స్కి అది ఏదైతే మన లాగిన్ ఐడి ఉందో అది మా ఫ్యామిలీ ట్రాన్స్ఫర్ చేస్తారు సార్. అమ్మ కానీ భార్య కానీ వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ తర్వాత ఏదైతే మనకు వచ్చే అమౌంట్ వాళ్ళ అకౌంట్కి వెళ్తూ ఉంటుంది అనమాట. వై షుడ్ ఐ డూ, ఎందుకు చేయాలి సార్ ఈ బిజినెస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే సార్, జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇక్కడ మనము ₹1,00,000 పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయడం లేదు సార్. జస్ట్ ఒక షాపింగ్ చేస్తూ ఉన్నాము. అది కూడా జస్ట్ మనం ఇక్కడ ఒక 10,000తో స్టార్ట్ చేయొచ్చు సార్. 10,000తో స్టార్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ నో ఎంప్లాయీ సార్. మనం ఇక్కడ ఎవరికి ఎంప్లాయీ కాదు, మనం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. నో బాసెస్ ఇక్కడ మనకు, నో రిస్క్ అనమాట. హోమ్ బేస్డ్ ఇంటి దగ్గర నుండి చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అండ్ నో క్రెడిట్ ఇక్కడ మనకు. అండ్ నో బాండేషన్ సార్, వీళ్ళే చేయాలా వాళ్ళే చేయాలనేసి. నో రిజర్వేషన్ సార్. నో ఎఫెక్ట్ ఆఫ్ స్టార్ట్. చాలామంది అంటున్నారు అనమాట, ఈరోజు అమాస్ సార్, ఈరోజు పౌర్ణమేసి నా లెగ్ మంచిది కాదు. ఇవన్నీ ఇక్కడ ఏం ఉండవు సార్. జస్ట్ ఇక్కడ మనము లెఫ్ట్లో ఒకరు రైట్లో ఒకరు మంచి వాళ్ళు పడిపోయారంటే ఆటోమేటిక్ మన బిజినెస్ సెట్ అయిపోతుంది. ఈక్వల్ ఆపర్చునిటీ. ఇక్కడ లేడీస్నా చేయొచ్చు సార్. లేడీస్ ఉన్న జెంట్స్ ఉన్న అందరూ సేమ్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు చేయొచ్చు అనమాట. అండ్ పర్సనల్ డెవలప్మెంట్ ఉంటుంది సార్. ఇక్కడ ప్రతిదీ నేర్పిస్తారు. అప్లయన్స్ జస్ట్ సార్ ఒక 3-4 years మనం ఇక్కడ చేసుకోగలిగితే ఒక మంచి లైఫ్ దేన్నైతే మనము లీడ్ చేస్తాం, ఒక మంచి లైఫ్ మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. కింగ్స్ లైఫ్ లీడ్ చేయొచ్చు. బిజినెస్ ఆప్షన్ సార్. ఆప్షన్ 1 సార్, సింగిల్ ఐడి అంటారు. ఇప్పుడు చెప్పింటి నేను ₹10,000 అనేసి. మీరు సింగిల్ ఐడి సార్ 10,000తో స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇంట్లో మీకు ఒకరికే ఇన్కమ్ వస్తుంది. మన దగ్గర సార్ ఆప్షన్ 2 ఉందన్నమాట, ప్రీమియం బిజినెస్ అంటారు. అంటే ఈ విధంగా ఉంటుంది సార్. ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ దాంట్లో పైన మీరు ఉన్నారు. సెకండ్ దాంట్లో చూడండి, ప్రీమియం బిజినెస్ దాంట్లో పైన మీరు ఉన్నారు. లెఫ్ట్లో రైట్లో మీ ఇంట్లో వాళ్ళే సార్. అంటే ఇది ఫ్యామిలీ ఐడి అనమాట. ఫ్యామిలీ ఐడి తీసుకోవడం వల్ల చూడండి బెనిఫిట్. ఇక్కడ పైన మీరు ఉన్నారు, లెఫ్ట్లో 100 sales, రైట్ 100 sales జరిగాయి అనుకోండి. 100 sales కింద 50-50 వేసామనుకోండి, 50-50 వేసామనుకోండి, కింద 50,000, యూజర్ 50,000, పైన 1 lakh సార్. ఇక్కడ మీరు ఒకే ఇంట్లో 1 lakh తీసుకోవచ్చు సార్. ఒకే ఇంట్లో మీరు 2 lakhs తీసుకోవచ్చు. ఫస్ట్ దాంట్లో చూడండి మీరు 1 lakh వస్తుంది. ఫస్ట్ దాంట్లో చూడండి, పైన మీరు ఉన్నారు, లెఫ్ట్లో మీ ఫ్రెండ్ బయట వాళ్ళు ఉన్నారు, రైట్లో మీ ఫ్రెండ్ బయట వాళ్ళు ఉన్నారు. ఇట్లా 100 sales జరగడం వల్ల మీకు 1 lakh వస్తుంది. అదే సెకండ్ దాంట్లో చూడండి, మీరు పైన ఉన్నారు, లెఫ్ట్లో ఫ్యామిలీ అమ్మ నాన్న కానివ్వండి, భార్య పిల్లలు కానివ్వండి, మేము ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారనుకోండి. ఏదైతే బయట వాళ్ళు తీసుకునే ఇన్కమ్ ఉందో ఇది మనం ఇంట్లోనే తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సార్ సింగిల్ కూడా డబుల్ బెనిఫిట్ అనమాట. ఎట్లా సార్ దీంట్లో జాయిన్ అవ్వాలా అంటే సార్, ఈ విధంగా ఒక ఫామ్ ఉంటుంది సార్. మీరు ఆన్లైన్లో చూస్తున్నారు కాబట్టి మీరు జస్ట్ కింద నెంబర్లో కాల్ చేయడం వల్ల మీకు ఫామ్ పంపిస్తాం. మీరు ఇక్కడ సైన్ చేసి సార్ ₹600 అమౌంట్ ఇవ్వాలా. మీకు మీ పేరు మీద లాగిన్ అండి పాస్వర్డ్ వస్తుంది. దాని మీద మీరు షాపింగ్ చేసుకోవచ్చు సార్. ఒక్కసారి షాపింగ్ సార్. ఇక్కడ టోటల్ లైఫే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి సార్. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. సింగిల్ ఐడి కానీ ట్రిపుల్ ఐడి కానివ్వండి, మనం సెలెక్ట్ చేసుకుని షాపింగ్ చేసుకోవాలి సార్. ఒక్కసారి షాపింగ్ అనమాట లైఫ్లో. ఒక్కసారి షాపింగ్ వల్ల సార్ ఇవన్నీ చేంజ్ అయ్యాయన్నమాట. మనం కూడా సార్ లైఫ్లో ఒక్కసారి షాపింగ్ చేస్తాం. ఇక్కడ ఏదైతే ఉన్నాయో సెలెక్ట్ చేసుకొని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్టాప్ థింకింగ్, స్టార్ట్ డూయింగ్ సార్. మీకు ఇంకా కొంచెం డీటెయిల్ కావాలంటే సార్ కింద నా నెంబర్ ఉంది సార్ డిస్క్రిప్షన్లో. నాకు కాల్ చేయొచ్చు, వాట్సాప్లో నెంబర్ ఉంది, మెసేజ్ చేయొచ్చు హాయ్ అనేసి. మేము ఉంటాం సార్, 100% కలిసి చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైంని కేటాయించిన ప్లాన్ విన్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.